శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి అలాంటి ఆ ధర్మాలు ఏమిటి? ఆ 3 ధర్మాలు తేలిక భాషలో మనం తెలుసుకుందాం. మన ఆ ధర్మాచరణలో భాగంగా మనం నిర్వర్తించాల్సిన 3 ధర్మాలు: 1 గృహస్థ ధర్మం, 2 ఆశ్రమ ధర్మం, 3 ప్రచార ధర్మం లేదా ఆత్మధర్మం లేదా ఆత్మ ప్రచార ధర్మం అందాం. సో, దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిది గృహస్థుగా మనం మన ధర్మాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం గృహస్థుగా మన ధర్మాన్ని స్వీకరించి ఈ సమాజంలో పుట్టిన తర్వాత మన పరిస్థితులకు అనుగుణంగా మన జీవన విధానానికి అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉంటాం. మరి ఈ పరిస్థితుల్లో జీవించే మనం ఒక విధానం నుంచి అంటే ఒక ఒక ధర్మం నుంచి ఇంకో ధర్మానికి కొన్ని సందర్భాల్లో మనమే నెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎవరు చెప్పరు, ఈ రోజుతో నీకు గృహస్థ ధర్మం అయిపోయింది, నువ్వేమో ఆశ్రమ ధర్మంలోకెళ్ళాలి, ఈ రోజుతో అయిపోయింది, ఇప్పుడు ఆత్మధర్మంలోకెళ్ళాలని ఎవరు చెప్పరు ఇక్కడ మనకి. మనమే ఒక ధర్మం నుంచి ఇంకొక ధర్మానికి మనమే నెట్టుకుంటూ రావాల్సొస్తుంటుంది. ఇందులో మరి నిజం చెప్పాలంటే దేనికి దానికే ప్రత్యేకమైనవే ఈ 3 ధర్మాలు, విధానాలు అన్నీ కూడా. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కూడా కాదు. ఏ క్షణం మనం ఒక ధర్మాన్ని స్వీకరించామో, ఆ క్షణం ఆ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తూ ఆనందం పొందుతూ, అందులో మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ, మన చైతన్యాన్ని విస్తృతపరుచుకుంటూ, మన పక్కవారి యొక్క ఆత్మ ప్రగతికి సహాయపడుతూ ఉంటూ చేయాల్సిందే ప్రతి ధర్మంలోనూ మనం చేయాల్సిన పని అదే. ఎలా అయితే మరి ఒక ఎల్‌కేజీ పిల్లవాడికి వాడికి పరీక్ష పెడితే అది వారికి ఆ రోజు కష్టమే. ఓ 10థ్ క్లాస్ పిల్లాడికి వాడికి పరీక్ష పెడితే అమ్మో! 10థ్ క్లాస్ పరీక్ష వాడికి ఎక్కువే. ఎక్కడ ఏది ఉంటే అక్కడ వాళ్ళకది అది ఎక్కువే ఉంటుంది. కనుక ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు అన్నది అందుకననమాట. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అప్పటికది నేర్చుకోవడం మన ధర్మం. సో, అందువల్ల ఏంటంటే మనము ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మనం మన ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకిక్కడ ఎవరు చెప్పరు కదా! ఇక్కడితో ఈ రోజుతో చేసావు అయ్యింది అని ఎవరు చెప్పరు కదా! సో, ఏమిటి ఆ పరిస్థితులు? ఒక చోటు నుంచి ఒక చోటుకి మారాలి అంటే మనకు ఏర్పడే పరిస్థితులు ఏంటి? ప్రాపంచికంగా మొట్టమొదటిగా జరిగేదేంటంటే 99% మనుషుల్లో జీవిత విధానంలో, డైలీ జీవితంలో ఎప్పుడైతే మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులొచ్చాయో, విపరీతమైన ఒడిదుడుకులొచ్చాయో, అసలు ఈ బ్రతుకు ఎందుకురా బాబు అని అనిపించిందో, లేదంటే శారీరకంగా, మానసికంగా అనారోగ్యాలు మన మీద పడుతున్నాయో, అది ఒక సైన్ మనం గుర్తుపట్టడానికి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి ఇంట్యూషనల్‌గా మన లోపల నుంచే మనకి జరుగుతున్న దాన్నంతా మార్చాలి, ఏది సరిగ్గా లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒకటి. తర్వాత మనకి ఒక్కొక్కసారి అంతా బానే ఉంటుంది, అన్నీ బానే చేస్తూ ఉంటాం. కానీ ఏదో ఇరుక్కుపోయామేమో, ఏంటి ఏదో చేసిన పనే చేస్తున్నాం, బోర్ కొడుతోందా, కొత్తదనం ఏదో కావాలి అని అనిపించడం. అంటే ఇవన్నీ మన ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంది అనడానికి, మనం ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్‌కి అంటే కొత్త దానికి మారాలి అనడానికి జరగ ఆహ్, సూచనలనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి కొత్తదనం కావాలి, ఎప్పుడు ఇలాగే ఉంటుందా, రోజు ఇదేనా అని అనిపించినప్పుడు, ఇవన్నీ కూడా మనం మార్చుకోవాల్సినవి. మన ధర్మాన్ని నుంచి మనం పక్క ధర్మానికి వెళ్ళాలి అనేది మనకు తెలియజేస్తుంది. సో, అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తి 50 సంవత్సరాల వరకు కూడా తను గృహస్థుగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఆ లోపల ఆ 50 సంవత్సరాల లోపల తన ధర్మాన్ని తను నిర్వర్తించడంలో తనెన్నో నేర్చుకుంటూ ఉంటాడు. ఎన్నో మార్చుకుంటూ ఉంటాడు. ఎన్నో ఓర్చుకుంటూ ఉంటాడు. అలాగే పక్క వ్యక్తికి కూడా అందులో అందులో భాగంగా
అంటే పక్క వ్యక్తి అంటే మన గృహస్థ ధర్మంలో ముఖ్యంగా మన మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్త, వారి తల్లిదండ్రులు, పిల్లలు, ఈ ఫ్యామిలీ. ఇంకొంచెం పక్కకి వెళ్తే పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, వీళ్ళు. ఇదంతా కలిపి గృహస్థ ధర్మం. సో 50 సంవత్సరాల వరకు దీంట్లో మనం మన ధర్మాన్ని నిర్వర్తించడం అంటే అందరినీ సరిగ్గా చూసుకోవడం. మనం మన మీద ఆధారపడ్డ వాళ్ళని పోషించడం కోసం డబ్బు సంపాదించడం. దానికోసం చదువుకోవడము, లేకపోతే ఏ వృత్తి అయినా నేర్చుకోవడము. ఇవన్నీ వర్తిస్తాయి. కానీ ఈ 50 సంవత్సరాల లోపల ఆ వ్యక్తి ఎన్నో నేర్చుకుంటాడు. అలాగే పక్క వ్యక్తికి కూడా ఎన్నో నేర్పడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. మరప్పుడు మనకు ఇంకొక గుర్తుపెట్టాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, మనం నేర్చుకోకపోతున్నా, లేదా మన పక్క వాళ్ళు ఎంత మాత్రం చెప్పినా విననప్పుడు, నేర్చుకోవడానికి ఇష్టపడకపోయినా, అప్పుడు కూడా మనం మార్చుకోవాలి. ఈ ధర్మం నుంచి పక్క ధర్మానికి మనం వెళ్ళిపోవాలి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నా వాళ్ళు, నా కుటుంబం అనుకుంటూ అక్కడే కూర్చుంటాం చాలా సార్లు. మరి వాళ్ళ కోసం మనం చేయాల్సిందంతా చెయ్యాలన్నారు కదా! చేస్తున్నాం. 50 ఏళ్ళు చేసాం, 55 ఏళ్ళు చేసాం. అప్పటికి కూడా వాళ్ళు మనతో కలిసి ముందుకు అడుగు వేస్తూ అంటే నేర్చుకోవడంలో, జీవిత విధానాలు జీవనంలో రోజు డైలీ లైఫ్‌లో మనతోనే ఉంటారు. ఎక్కడికెళ్తారు? కానీ అంతవరకు కూడా మనతో ఉంటూనే ఏది నేర్చుకోకపోయినా, ఏది మారకపోయినా, అప్పుడు కూడా మనం ఇంక నేర్పడానికో, మార్చడానికో ఆడ కూర్చొని వాళ్ళ కోసం ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ దారిని వాళ్ళని వదిలిపెట్టడమే. అంటే రోజూ మన జీవిత విధానంలో కలిసే ఉంటాం. కానీ ఇంక వాళ్ళ మీద మనం ప్రెషర్ చేయకూడదు. "నువ్వు నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో" అని వదిలిపెట్టడం. సో, అప్పుడు వాళ్ళని వదిలిపెడితే నువ్వేం చేయాలి అంటే, మన ధర్మాన్ని ఇంకొక ధర్మానికి మనం షిఫ్ట్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కొత్త ఒత్తిడి ఏర్పడినప్పుడు గూడా, కొత్తగా సడెన్‌గా ఒక ప్రెషరొచ్చింది. ఒక కొత్త మార్పులొచ్చి కొత్త మార్పులంటే అవే గొప్పవే అనుకోకండి. ప్రెషర్ ఇచ్చే మార్పులు. అవి అవి కూడా మనకేం తెలియచేస్తాయంటే, మన ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంది అనేవి తెలియచేస్తాయి. సో, ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ధర్మాలని మనం ఎక్కడున్నాము? మనం ఏం చేయాలి? నెక్స్ట్ దానికి ఎలా వెళ్ళాలి? అన్నది మనల్ని మనం ఎలా పుష్ చేసుకోవాలి పక్క ధర్మానికి అనేది తెలుసుకోవడానికి సంబంధించిన ఫ్యాక్టర్స్. సో, దీంట్లో మొట్టమొదటిది గృహస్థ ధర్మం. మరి గృహస్థ ధర్మం అంటే ఏంటంటే బో బో మనకున్న అర్థము ఈ భౌతిక జీవితం పట్ల భౌతిక జీవితంలో ఉన్న సంసారాన్ని భౌతికమైన ఆనందాలన్నిటిని కూడా అనుభవిస్తూ ఈ భౌతిక జీవితం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండటం. మరి ఈ గృహస్థ ధర్మంలో ఉంటూనే మనం ఇక్కడ నిర్వాణం గురించి తెలుసుకోవాలి. కానీ అంతేగాని గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టి, సంసార ధర్మాన్ని వదిలిపెట్టి నిర్వాణం కోసం ప్రయత్నం చేయకూడదు. అది మళ్ళీ సన్యాసం అవుతుంది. అది ఇక్కడ వర్తించదు. అంటే ఏ ధర్మంలో అయినా ఒకసారి ఏమవుతుందంటే గృహస్థ ధర్మం ఉంది. అది సగంలోకొచ్చామనుకోండి, అప్పుడు పక్క ధర్మం తాలూకు లక్షణాలు ఇక్కడే మొదలవుతాయి. మిగతా 50%లో. ఎప్పుడైతే గృహస్థ ధర్మాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వచ్చామో సగంలోకి, అప్పుడు అది మనకి ఒక్కొక్కళ్ళకి 25 ఏళ్ల వయసులోనే ధ్యానం వాళ్ళ జీవితంలోకి రావచ్చు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి వయసు అక్కడ కాదు సంబంధం. వాళ్ళు గృహస్థ ధర్మంలో ఆ 25 సంవత్సరాల అనుభవంతో మిగతా జీవితాన్ని అంటే మిగతా ఇంకో 60 ఏళ్ళు బతుకుతారో, ఇంకో 70 ఏళ్ళు కలిసుంటారో, ఏమైనా జరగచ్చు. మిగతా జీవితాన్ని ఈ అనుభవంతో వాళ్ళు ఇంక బానే నెట్టుకొచ్చేయగలరు. ఇక్కడ ఈ లెసన్ నేర్చుకున్నారు అయిపోయింది అని అనిపించినప్పుడు ఏమవుతుందంటే, అట్లాంటి వాళ్ళకి పక్కన ఉన్నటువంటి ఆశ్రమ ధర్మం తాలూకు లక్షణాలు ముందుగానే వస్తాయి. అంటే అర్థం ఏంటంటే, సగంలోకొచ్చిన తర్వాత పక్క ధర్మం వాటి తాలూకు లక్షణాలు ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయన్నమాట. అది మనం గుర్తుపట్టాలి. సో, అప్పుడు అందుకని ఈ సంసారంలో ఉంటూనే, ఈ పనులన్నీ సరిగ్గా నిర్వర్తిస్తూనే పక్క ధర్మం అంటే నిర్వాణం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పూర్తిగా ఇది ఇంకా అవ్వలేదు. ఎప్పుడు కూడా 50, 55 ఏళ్ళు మన గవర్నమెంటే నిర్ణయించింది 60 ఏళ్ళు రిటైర్మెంటు.
సో, పోనీ 60 కాకపోయినా 58 ఏళ్ల ఇదివరకు దాకా ఉండేది. సో, అప్పటి వరకు కూడా ఏంటంటే, గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నిర్వాణం కోసం ప్రయత్నం చేయాలి. సో, ఎలా అయితే జనక మహారాజు మరి తన రాజ్యాన్ని పరిపాలించేవారు. వాళ్ళందరినీ చూసుకునేవారు. కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నారు. వారి కోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూనే, చేస్తూనే ఎంత చేయాలో అంత చేస్తూనే ఒక తపస్విగా, ఒక యోగిగా నిర్వాణ స్థితిలో జీవించేవారు. మరి అలాంటి నిర్వాణ స్థితిలో జీవించే ఆయన మళ్ళీ ఈ ఈ ఈ జనం అందరి కోసం తన రాజ్యంలో అందరి కోసం మరి ఒక గొప్ప శక్తి భూమి మీద ఉద్భవించాలని తెలుసుకొని మళ్ళీ ఆయనే ఆ సీతామాతని భూమి మీదకి తీసుకురావడానికి ఎంతో తన తపశ్శక్తితో ప్రయత్నం చేశారు. అట్లని అంటే ఏంటంటే, తను సంసారంలో ఉండబట్టి కదా! లోక కళ్యాణం చేయగలిగారు. లేకపోతే ఎలా చేయగలుగుతారు? సో, అందువల్ల ఈ సంసారంలో ఉంటూనే నిర్వాణానికి ప్రయత్నం చేయాలి. సో, అందువల్ల ఎందుకంటే, గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు మనకి సహనం, క్షమ, ఓర్పు, పట్టుదల, ప్రేమ ఇలాంటి గుణాలన్నీ కూడా మనకి పెంచుకోవడానికి అవకాశం ఇక్కడే ఉంది. ఎందుకండి అలోగోలంతా వదిలేసి మలయలకో పోతాం అనిపిస్తూ ఉంటుంది సమస్యలొచ్చినప్పుడు. అందరికీ అనిపిస్తుంది. సహజం అది. కానీ హిమాలయాలకెళ్ళిపోతే కాసేపు అక్కడేం ఉండదు. మళ్ళీ కిందకి దిగొచ్చామనుకోండి మళ్ళీ మామూలే. కిందకి దిగొచ్చామంటే అయితే నేను రాను, నేను చచ్చిపోయే వరకు అక్కడే ఉంటాను అనుకోవచ్చు. కానీ చచ్చిపోయేవాడికి అక్కడే ఉండి చచ్చిపోయినా నేర్చుకోవాల్సింది మధ్యలో గృహస్థ ధర్మంలో నేర్చుకోవాల్సిందని మధ్యలో వదిలిపెట్టి పారిపోవడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ కొన్ని జన్మలు వచ్చి గృహస్థ ధర్మంలో ఇరుక్కోవాల్సుంటుంది. సో, ఈ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఎంత ఎంత ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫైట్ చేయాలి. యెస్ ఇవన్నీ ఈ నాకే ఎందుకు కలుగుతున్నాయి అని అనుకో అందరి జీవితం సారీ. అందరి జీవితం వడ్డించిన విస్తరలా ఉండకపోవచ్చు. పైకి అందంగా కనిపించొచ్చు. కానీ సంసారంలో ఎవరికుండేటువంటి కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు వాళ్ళకుంటాయి. అందువల్ల ఏంటంటే, ఇక్కడ మనం అవన్నీ సహిస్తూ, నేర్చుకుంటూ, సహనం, ఇక్కడ క్షమ, ఓర్పు, పట్టుదల, ప్రేమ అన్నటువంటివన్నీ పెంచుకుంటూ, ముఖ్యంగా అవి పెంచుకుంటేనే చాలదు. ఆ పెంచుకునే దానిలో భాగంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాల నుంచి బయటికి రాగలుగుతాం. ఇక్కడ మాత్రమే రాగలుగుతాం. ఎక్కడికో దూరంగా పారిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు రాదివన్నీ. సో, అందువల్ల ఏంటంటే, మనము 55 సంవత్సరాల వరకు అంటే, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ, మన తల్లిదండ్రులని చివరి వరకు చూసి, మన భార్య, భర్త, పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తిస్తూ, అవన్నీ అన్నీ పూర్తయ్యే వరకు మనము ఈ సంసారంలో ఉంటూనే మన బాధ్యతని స్వీకరించి పక్కా ఆశ్రమ ధర్మానికి వెళ్ళాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆశ్రమ ధర్మానికి వెళ్ళాలి. అంతేగాని దీన్ని వదిలిపెట్టేసి మధ్యలోంచి ఏమైందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సంసారం అంటే ఒకళ్ళకి తొందరగా 40 ఏళ్ల వయసు లోపలే ధ్యానం అన్నది పరిచయమైంది. పరిచయమైనప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టం ఏర్పడినప్పుడు బావుంది, ఇదే బావుంది అంటూ సంసార బాధ్యతని ని వదిలేశారు పట్టించుకోకుండా. ఆ పట్టించుకోకుండా వదిలేసినప్పుడు ఆవిడకి ఒక అనారోగ్యం వచ్చింది. ఎందుకొచ్చింది అంటే, నేను ధ్యానం చేస్తున్నాను కదా! నా ఆరోగ్యం బావుండాలి కదా! నాకెందుకు అనారోగ్యం రావాలి అని అనుకోవచ్చు. చాలామంది ధ్యానం చేస్తున్నారు కదా! మీకెందుకు రోగం వచ్చింది? మీకెందుకు సమస్యొచ్చింది అని అడుగుతారు. అంటే ధ్యానం చేస్తుంటే మాత్రం ఏం రాకూడదని రూల్ ఉందా? అంటే ఇక్కడేంటంటే, అందుకని ఆవిడకి తన ధర్మాన్ని నిర్వర్తించకుండా, ఆ పక్క ధర్మంలోకి ఇంకా ముందే ఈ బాధ్యతని సగంలో వదిలిపెట్టి వెళ్ళడం వల్ల అక్కడ అనారోగ్యాన్ని పొందడం జరిగిందనమాట. సమస్యలు కూడా అనారోగ్యమే కాకపోవచ్చు. ఇంకెన్నో గూడా ఉంటాయి కారణాలు. అందువల్ల ఏంటంటే కొంతమంది ఏం జేస్తారు, ఈ సంసారంలో కూరుకుపోయి ఈ పనయ్యాక ధ్యానం జేస్తా, ఆ పనయ్యాక ఆ పని జేస్తా.
నాకిప్పుడు కుదరదు, నాకప్పుడు కుదరదు అనుకుంటూ ఆ సాధనం కోసం హ్మ్. అవసరమైతే మనకి ఎంతోమంది అంటే అక్కడ మనకు వార్నింగ్స్ లేదంటే ఆహ్, ప్రకృతి నుంచి ధ్యానం అందించే మార్గాలు ఎక్కడో అక్కడ వస్తూనే ఉంటాయి. వాళ్ళు పట్టించుకోరంతే. ఇప్పుడే కాదులెండి, తర్వాత చూద్దాం, నాకు ఖాళీ లేదు, నాకు కుదరదు, ఎప్పుడో పొద్దున్న ఒక 5 నిమిషాలు పొద్దున్నే ధ్యానానికి రమ్మంటే, ఏదో చేసి చేసి వచ్చి అలిసి పడుకుంటాం, మీకేం పని లేదు పొద్దున్నే ధ్యానం అంటారు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రకృతి మనకొక అలారం కొడుతోంది. ఏమనంటే, "నువ్వు ఈ ధ్యానం అన్నది ఇప్పుడు తెలుసుకోపోతే నీ సంసారంలో నిర్వాణం నీ సంసారంలోకి ఇప్పుడు నిర్వాణ స్థితి రావాలి. రాలేదు అంటే అర్థం ఏంటంటే, ఈ సంసారం అన్నది ఇంకా నీకు కఠినతరం అవుతుంది. సమస్యల వలయం అవుతుంది" అనేది తెలియచేస్తూ ఉంటుంది నేచర్ అన్నమాట. ఎవ్వరికైనా సరే గృహస్థ ధర్మంలో ఉంటూ కరెక్ట్‌గా నిర్వర్తిస్తున్న వాళ్ళకి అవసరమైనప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆహ్, ఆహ్, ధ్యానం అన్నది ఏదో ఒక రూపకంగా అందుతుంది. అందగానే తీసుకోవాలి. దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ, చేస్తూ, చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే, అక్కడ మనకి తెలియకుండానే వాళ్ళు శరీరంకి సంబంధించి గాని, మనసుకు సంబంధించి గాని, బుద్ధికి సంబంధించి గాని, ఆత్మకు సంబంధించి గాని, ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆనందాన్ని కోల్పోతారు. శరీరానికి ఆరోగ్యం లేకపోతే ఆనందం కోల్పోయినట్టే. మనసుకి ప్రశాంతత లేకపోతే ఆనందం కోల్పోయినట్టే. బుద్ధి సరిగ్గా పని చేయకపోతే మన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతే జీవితం అటర్ ఫ్లాప్ అవుతుంది. సో, అలాగే ఆత్మస్థితిలోను కూడా. ఈ నాలుగిట్లోనూ మనం, మనం ఎక్కడో అక్కడ ఆనందాన్ని కోల్పోతాం అన్నమాట. ఇవి, ఇవి గూడా మనకి ఇంకా అప్పటికి కూడా గుర్తుపట్టకపోతే మన కర్మ ఎవడేం చేయలేడు. అందుకని మనకి ఈ ఆనందాల్లో ముఖ్యంగా శరీరానికి, మనసుకి సంబంధించిన ఆనందాలు ఎక్కడుంటాయి అంటే గృహస్థ ధర్మంలో ఉంటాయి. అంతే కదా! ఒక గృహస్థే చక్కగా హ్మ్. రుచికరంగా వండుకు తినగలడు. సన్యాసులకి రూల్స్ ఉన్నాయి. ఏది పడితే అది తినకూడదు. వాళ్ళకసలు పెసరపప్పు, అన్నం తప్పించి ఏది తినకూడదు. ఖచ్చితంగా రూల్ అది. సన్యాస ధర్మంలో ఇంకా కొన్ని 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 ఆశ్రమాలుంటాయి. వాళ్ళకి కొన్ని నియమాలు గూడా ఉంటాయి. జస్ట్ 3 ఇళ్ళు భిక్షాటన చేసే తినాలి. 3 ఇళ్ళే అడగాలి. 3 ఇళ్ళల్లో ఎవరైనా పెడితే 3 ముద్దలన్నా తినాలి. ఆ 3 ఇళ్ళల్లో ఎవరు పెట్టలేదనుకోండి ఆ రోజుకి మానేయాలి. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి సన్యాసంలో. కానీ మనకి సంసారంలో రూల్స్ ఏం లేవు. ఇవాళ 4 కూరలు వండుకు తినాలంటే తినొచ్చు హ్యాపీగా. సో, అంటే ఏంటంటే ఇక్కడ శారీరక ఆనందాలకి, మానసిక ఆనందాలకి నిలయం ఎక్కడుంది అంటే సంసారంలోనే ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత ఈ 2 ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత అక్కడికెళ్ళాక మళ్ళీ ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఏదో నేను ఓ సినిమా చూశాను మా చిన్నప్పుడు 'శుభోదయం' అని. వాడి ఇంట్లో సమస్యలున్నాయని చంద్రమోహన్ పారిపోతాడు. ఆశ్రమం ఎందుకంటే చక్కగా వేళకి టైంకి ఫుడ్ పెడతారు. అక్కడ ఏ పని చెయ్యక్కర్లేదు, ఏ బాధ్యత తీసుకోక్కర్లేదని పారిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోతే చేరతాడు. చేరంగానే వాళ్ళు మొన్నటి పొద్దున్నే 4 గంటలకల్లా మొహానికి చన్నీళ్ళు కొట్టి లేపుతారు. లేపి ఏం చేస్తారంటే, "ఏంటి వేడి నీళ్ళు ఉండవా?" అంటే, "ఏముండదు, బావి దగ్గరికెళ్ళి స్నానం చేయి, నీళ్ళు పోసుకొని రెడీ అయిపో" అంటారు. ఆ తర్వాతేమో ఏదో ఇంత ఏదో పడేస్తారు ముద్ద. అది ఇంట్లోలాగా 4 కూరలేసి అన్నం ఏం పెట్టరక్కడేమి. అంటే అక్కడేదో బావుంటుందని పారిపోయాడు. అలా పారిపోయేది కాదు కదా! ఏ ధర్మంలోంచి కూడా ఎప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదామని ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకొని పక్క ధర్మానికి మనం వెళ్ళాలంతే. సో, అలాగా అందుకని ఏంటంటే, మనం భౌతికమైనటువంటి, శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఆనందాలని, అనుభూతుల్ని మనం స్వీకరిస్తూ, మన పక్క వాళ్ళకి కూడా పంచిపెడుతూ ముందుకు సాగడమే గృహస్థ ధర్మం. అందుకని మనం గృహస్థ ధర్మంలో కూడా పంచుకోవడమే ఉంది. ఒక కూర చేసినా, ఓ పచ్చడి చేసినా, ఓ పిండి వంట చేసినా నలుగురిళ్ళకి పంచుకోవడమే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎక్కడైనా ఆనందాన్ని మనం పొందాలి, పక్క వాళ్ళకి పంచాలి. అది మన సనాతన ధర్మం. దాంట్లోనే మనకు నేర్పిచ్చారు. పంచుకోకుండా ప్రసాదం అని పంచిపెట్టడం. ఏదైనా సరే పంచడాన్ని మనకి పంచినప్పుడు మన ఆనందాన్ని పొందాలి.
అంతేకాకుండా మన పక్క వాళ్ళకి కూడా దాన్ని పంచాలి. ఇక్కడ కూడా అంతే. శారీరక ఆనందాన్ని పొందు, మానసిక ఆనందాన్ని పొందు. అది గృహస్థ ధర్మంలోనే దొరికేది. ఈ ఆశ్రమ ధర్మంలోను ఇంకా ఎక్కడ ధర్మంలోను దొరకదది. సో, దాన్ని నువ్వు పొందు, చక్కగా పక్క వాళ్ళకి కూడా పంచిపెట్టు. అందువల్ల ఏంటంటే ఈ మీకు గమనించండి. ఎందుకంటే ఈ ఆశ్రమ ధర్మంలో ఈ గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు ఇందులో బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళుంటారు. అంటే అర్థం ఏంటి బ్రహ్మచర్యం అంటే? ఇంకా పెళ్లి కాని మన పిల్లలున్నారనుకుందాం. లేదా వానప్రస్థంలో ఉన్న అంటే అర్థం ఏంటి? మన ఇంట్లోనే పెద్దవాళ్ళున్నారనుకుందాం. 60, 70 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళున్నారనుకున్నారు. వాళ్ళిద్దరూ ఏమవుతారు? పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇటు ఇటు పిల్లలు గాని, లేదా బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు కానీ, అటు పెద్దవాళ్ళు అటు అంటే వానప్రస్థంలో ఉన్న కానీ వాళ్ళిద్దరూ ఈ గృహస్థు మీదే ఆధారపడతారు. అంతే కదా! ఒక ఆడవాళ్ళున్నారంటే ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు పెద్దవాళ్ళు అత్తమామలుంటే వాళ్ళని చూసుకోవాలి. ఒక మగవాడున్నాడంటే ఇటు పిల్లల బాగోగులు, మంచి చెడులు, చదువు సంధ్యలు చూసుకోవాలి. అలాగే తల్లి, తండ్రి తాలూకు తిన్నారా? ఉన్నారా? ఆరోగ్యం బావుందా? లేదా? అవన్నీ వాళ్ళని పట్టించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఈ గృహస్థ ధర్మం అన్నది తన కింద బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి, తన పైన వానప్రస్థంలో ఉన్నవాళ్ళు కూడా గృహస్థు మీదే ఆధారపడతారు. అందుకని వాళ్ళకి పూర్తిగా మనం అక్కడ చేస్తూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళని సేవించేటప్పుడు సేవ, చిన్నపిల్లల్ని చూసేటప్పుడు కరుణ, ప్రేమ. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏజ్‌లో పిల్లలతో నేర్చుకునేటప్పుడు, లేతే సతాయించే ముసలి వాళ్ళతో నేర్చుకునేటప్పుడు ఓర్పు, సహనం ఇలాంటి గుణాలన్నీ ఇందుకే పెరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే మన కింద వాళ్ళు కొన్ని నేర్పిస్తారు. మన పైనోళ్ళు కొన్ని నేర్పిస్తారు. ఇద్దరికీ వీళ్ళ మీదే ఆధారపడతారు చచ్చినట్టు. మధ్యలో ఏంటంటే చూడడము, చెయ్యడము, నేర్చుకోవడము, నేర్పడానికి చెప్తే చెప్పడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయడం. ఇక్కడే మనం ఇంతవరకే చేయగలం. సో, అందుకనేంటంటే నిజంగా అన్ని ధర్మాల్లో కంటే మొట్టమొదటి ఈ గృహస్థ ధర్మాన్ని ఎందుకు పెట్టారంటే 50 సంవత్సరాల జీవితాన్ని పెట్టేసారు దీనికిక్కడ. ఇంక మిగిలిందేమిటి? మిగిలిన 50 సంవత్సరాలే. ఇప్పుడు ఇదివరకు 100 రోజులు మినిమమ్, మినిమమ్ బతికుండే వయసు ఆల్రెడీ ఇప్పటికి కూడా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించినటువంటి లైఫ్ టైమ్ 120 ఇయర్స్ ఇప్పటికి. యాక్చువల్‌గా 120 ఇయర్స్ మనకి మనకి లైఫ్ టైమ్ ఉంటుందన్నమాట. నిర్ధారించబడిన లైఫ్ టైమ్. మరి దాంట్లో 50 సంవత్సరాలు గృహస్థ ధర్మానికి ఇచ్చారంటే, ఇక్కడ ఎంత నేర్చుకుంటే, ఎంత చేయగలిగిన అవకాశం ఉంటేనే మనకి 50 సంవత్సరాలు ఇచ్చారు. మిగిలిన 2 ధర్మాలకి మిగిలినవి ఇంకెన్నున్నాయి? ఇంకా పోతే ఆ 70 సంవత్సరాలే. ఇంక పోతే 70 సంవత్సరాలే మిగిలాయి. ఆ 70 సంవత్సరాలు చెరో 35, చెరో 35 ఏసేయండి. కానీ 50 దీనికే ఉంది కదా! అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏర్పడిన బేస్‌మెంటే మనకి ఆ 2 ధర్మాలు. సరే 120 ఇయర్స్ ఎవడు బతుకుతున్నాడులే అనుకుంటే గనక ఇంకా తగ్గిపోవాల్సొస్తుంది. కానీ ఈ 50 తగ్గదే. మనకు రిటైర్మెంట్ ఏజే ఉంది కదా! ఈ 50 తగ్గట్లేదు. తగ్గుతున్నది ఎక్కడ తగ్గిపోతుంది? పక్క ధర్మాలకు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనం ఎంత తొందరగా, ఎంత బాగా ఫుల్‌ఫిల్ అవుతూ, పక్క ధర్మాన్ని కూడా ముందరే నేర్చుకోవాల్సొస్తుంది. మనం గమనిస్తే ఏంటంటే, మన జీవిత విధానంలో ఆధ్యాత్మికత అన్నది ముడిపడి ఉంది గాబట్టి ఇదివరకటి రోజుల్లో, వాళ్ళు ఆహ్, ఈ 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థం ఆశ్రమం తీసుకున్నప్పుడు, అప్పచెప్పేసి ఇంట్లోంచి ఎళ్ళిపోయిన రోజుని మంచి దారుఢ్యంతో ఉండేవారు. అందుకనే అడవుల్లోకెళ్ళిపోయేవారు. పిల్లలకి అన్నీ అప్పచెప్పేసి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళకి 70 సంవత్సరాల కాలం ఉంది గదా! ఆ కాలాన్ని వాళ్ళు పూర్తిగా వాటి కోసమే వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండేవారనమాట. కానీ ఇప్పుడు అలా ఎక్కడుంది? మరి రిటైర్ అయ్యేటప్పటికే అయిపోయింది మన ఓపిక అన్నట్టు అయిపోతుంటే, ఇంక పక్క ధర్మాలకి మన కాళ్ళు జబ్బు కూర్చుంటాను నేను అక్కడికెళ్ళలేను, ఇక్కడికెళ్ళలేను, కష్టం అని. సో, అందువల్ల ఏంటంటే, ఈ 50 సంవత్సరాల్లోనే మనకున్న ఎక్స్‌ట్రా బాధ్యత ఏంటంటే, మనం చేసే పని బాగా చేస్తూ, కరెక్ట్‌గా చేస్తూ, పక్క ధర్మాలను కూడా ముందుగానే అలవాటు చేసుకోవడం. అందుకనే ఇప్పటి రోజుల్లో ధ్యానం అన్నది 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కారణం అది. ఎందుకంటే మన లైఫ్ టైమ్ 120 ఇయర్స్ పూర్తిగా ఎక్కడా లేదు గాబట్టి. సో, అందువల్ల ఏంటంటే ఎంతవరకు మనం పాటిస్తున్నాము అన్నది మన చుట్టుపక్కల ఉన్న మన రిలేషన్స్‌తోనూ, మనం చేస్తున్న పనులతోనూ, మనం ఏర్పడుతున్న ఒడిదుడుకులతోనూ
మనం చేస్తున్నప్పుడు, మన పక్క వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నప్పుడు నిస్వార్థంగా వారి నుంచి వచ్చేటువంటి రియాక్షను, మాటలు ఒక్కొక్కసారి బాగా చేసినా గూడా మంచి అప్రిసియేషన్ ఏం రాకపోవచ్చు. అయినా కూడా ఇక్కడ మనం హ్మ్. మనకి మనం ఈ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఒకటే ఏంటంటే, ఎందుకంటే రాముడు అంతటి వాడినే చాకలోడు అన్నాడంటారు. ఆయనేం ఆయనేం మొగుడు మళ్ళీ తెచ్చుకున్నాడా అని. అందుకనేంటంటే ఇక్కడ మనం అందరూ అప్రిషియేట్ చేస్తేనే ఈ ధర్మాన్ని బాగా నిర్వర్తించామనుకోకండి. ఒక్కొక్కసారి చేసినా కూడా తిట్టేవాళ్ళుంటారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఈ ధర్మాన్ని నువ్వు కరెక్ట్‌గా నిర్వర్తించావు, లేదు అనడానికి పక్కవాడిచ్చే సర్టిఫికేట్ కాదు. నీకు నీకే నీ నుంచే అనిపించాలి. ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళందరికీ నేనే దొరికానా? నాకే పట్టిందా? నేనే ఇంతెందుకు చెయ్యాలి? అని ఎప్పుడైతే మనకనిపిచ్చిందో, అప్పుడు అర్థం ఏంటంటే, ఈ ధర్మంలో ఇంకా మనం పాస్ అవ్వలేదు అని. ఇది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మనందరం పాపం మన కామన్ లేడీసే. మనమేమి లేడీస్ అంటే లేడీసే కాదు, మనుషులు అందరం గూడా. మగ, ఆడ అందరూ కూడా. సో, ఎప్పుడూ కూడా ఈ గృహస్థ ధర్మాన్ని పూర్తి చేశామంటే, సరిగ్గా చేశాము అంటే, ఏమైనా చేయని, ఎవడు పొగడని, ఎవడు పొగడుకొని మనకొక సంతృప్తి కలుగుతుంది. అది కలగకుండా నాకే పట్టిందా? నేనే జేయాలా? ఎంతకే ఎన్నాళ్ళైనా ఈళ్ళకందరికి నేనే దొరికానా? ఈ చాకరీ నాకేనా అని అనిపిచ్చిందా? ఆ ధర్మంలో నువ్వు పాస్ అవ్వలేదు. ఇంకా పూర్తిగా ఆ ధర్మాల్లో నేర్చుకోలేదు అని అర్థం. మరి ఈ ఈ క్లాస్ పాస్ అవ్వకుండా పక్క క్లాస్‌కి ఎలా వెళ్తారు? వెళ్ళట్లేదు. ఇప్పుడు పోనీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అనేది మనం చివరిలో మాట్లాడుకుందాం. మన టైం గూడా బట్టి. సో, ఇప్పుడు ఇదే రెండో ధర్మం అయినటువంటి ఆశ్రమ ధర్మానికి 50 సంవత్సరాల తర్వాతకి మనం అనుకుంటే గనక, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతాయంటే భౌతికమైన ఇందాక మనం భౌతిక ఆనందాలు అంటే శారీరక, మానసిక ఆనందాలన్నీ ఆశ్రమ ధర్మంలో అనుభవించాలి. అనుభవించాలి. అక్కడ ఆ ధర్మానికి ఉన్నటువంటి ఆహ్, ఆహ్, లక్షణాలే అవి. అందుకని అక్కడ ఎవడు తప్పు పట్టడు. నువ్వు నువ్వు ఏ చీర కట్టుకున్నా, అందంగా ఉన్నా, ఎలా ఎంగేసుకున్నా, లేదంటే చక్కగా తిన్నా, ఫుడ్ ఎంజాయ్ చేసినా ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఉండాలి కూడా. అందుకని అక్కడ తప్పు కాదు. కానీ ఆశ్రమ ధర్మానికొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, భౌతికమైన సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని, ఆధ్యాత్మిక జీవితానికి ఇక్కడ ఎక్కువ మనం ప్రాధాన్యతనివ్వాలి. అందువల్ల ఏంటంటే, ఈ గృహస్థ ధర్మంలో మనం ఇప్పటి రోజుల్లో మనమేం వానప్రస్థానికెళ్ళిపోవట్లేదు కదా! ఎక్కడికో వదిలేసి కాషాయం బట్టలు కట్టుకునో, నార చీరలు కట్టుకునో మనం ఎక్కడికో ఏం వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ ఉంటూనే మనము ఆ ఆశ్రమ ధర్మాన్ని మన మనసంతా నింపుకొని మనం చేసే పనుల్లో కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటూ హ్మ్. ఇ ఇందులో ఉంటూనే డిటాచ్డ్‌గా ఉంటూ అన్నవన్నీ మొదలుపెట్టాల్సొస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు కాలాన్ని బట్టి ఈ 50 ఏళ్ల నుంచి దాన్ని మొదలుపెట్టకపోతే ఏమవుతుందంటే హ్మ్. హ్మ్. ఎన్నో రకాల మానసికమైనటువంటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ గమనిస్తే మన పెద్దవాళ్ళలో కొంతమందిలో డిటాచ్‌మెంట్ పెరుగుతుంది. కొంతమందిలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనుభవంతో ప్రేమ అవి పెరుగుతాయి. కొంతమందిలో అహంకారం పెరుగుతుంది. చాలా మందిలో ఈ అహంకారమే పెరుగుతుంది. నాకింత వయసొచ్చింది. నాకింత జరిగింది. నాకింత. సో, అక్కడ మనం తెలియకుండానే ఏమవుతామంటే, ఆ డిటాచ్‌మెంట్ కాదు గదా! ఇంకా ఇంకా అటాచ్‌మెంట్‌లోను, ఇంకా ఇంకా అరిషడ్ వర్గాల్లోనూ కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. సో, అప్పుడు ఇంకా ఆశ్రమ ధర్మం ఎక్కడి నుంచొస్తుంది? ఇంట్లో ఉంటే రాదు. అలాగని బయటికెళ్ళే పరిస్థితులు మనకు లేవు. సో, అందువల్ల ఏంటంటే, ఈ 50 ఏళ్ల నుంచి మనం మన పనులు మనం చేస్తూనే భౌతికమైన వ్యామోహాలు కొంత తగ్గించుకుంటూ హ్మ్. పత్రి మేడం ఒకసారి ఎప్పుడో 'స్వర్ణామృతంలో' జెప్పారు. ఆవిడ ఎక్కడికో బర్మానో ఎక్కడికో వెళ్లి బోలెడన్ని చీరలు కొనుక్కొచ్చి, ఇంటికి రాంగానే అవన్నీ పంచిపెట్టేసి, ఆ సంవత్సరం అంతా రెండే 2 కాషాయం చీరలు కట్టుకున్నారు. సో, ఇక్కడ మన మనసు మన పక్క ధర్మంలోకి ఎంతవరకు వెళ్ళింది? భౌతిక వ్యామోహాన్ని తగ్గించుకున్నామా లేదా అనడానికి ఇలాంటి టెస్టులు మనకు మనమే పెట్టుకోవాలి. దానికి ఎవళ్ళేం పెట్టలేరు. సో, అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఆత్మానందాన్ని కలిగించేటువంటి ఇక్కడ ధ్యానానికి మరి భౌతికమైన సుఖాలను తగ్గించుకుంటూ ఇన్నాళ్ళు అనుభవించాం కదా! ఇంకిప్పుడు నాకెందుకు మీరు అనుభవించండమ్మా అని పిల్లలకి అప్పచెప్పడానికి. మీరు ఎంజాయ్ చేయండర్రా! మీకు మాకు కాదు ఇప్పుడు అని మన ధర్మం వైపు మనం వెళ్ళడానికి మనం ఎక్కువగా టైం కేటాయించుకోవాలి.
అక్కడేంటంటే అప్పుడప్పుడు ఈ గృహస్థ ధర్మంలో మనం మన జనంలోనే ఉన్నాం కదా! ఇంట్లోనే ఉన్నాం కదా! ఇంకా ఏమి 50 ఏళ్ళకి ఇప్పుడే అందరికి అన్నీ అయిపోవట్లేదు కదా! కాబట్టి ఏం చేయాలంటే మనకి ఎప్పుడైతే ఎక్కువగా కొంచెం దీర్ఘకాలిక అంటే ఆహ్, ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అనారోగ్యాలొస్తున్నాయిగా. ఏదైనా సడెన్‌గా పెద్ద పెద్ద అనారోగ్యాలొచ్చాయి అంటే అర్థం ఏంటంటే, 50 సంవత్సరాలు నీకు దాటాయి అన్నాక వచ్చాయి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు నెలలో కనీసం ఒక వారం రోజులైనా, లేదా 5 రోజులైనా, లేదా కనీసం పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, మొన్నటి రోజు 3 రోజులైనా ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక ఆశ్రమంలో, ఏ పిరమిడ్ ఆశ్రమంలోనో మౌనంతో, ధ్యానంతో పూర్తిగా ఉండి మనం మళ్ళీ అన్ని రకాలుగా సు శుద్ధి చేసుకొని మనం ఆశ్రమ ధర్మానికి సిద్ధం చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. సో, అప్పుడప్పుడు వెడుతూ వస్తూ ఉండాలనమాట. ఇక ఇక్కడి నుంచి ఆహ్, అర్థం అది. అందుకలా ఇక్కడేం జేసుకోవాలంటే అలాంటివి చెయ్యాలి. ఇంకా మానసిక ఆత్మానందాన్ని కలిగించేటువంటి కళల పట్ల కొంచెం దగ్గరికెళ్ళాలి. అంటే ధ్యానము, సంగీతము ఇట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేర్చుకోక్కర్లేదు. కనీసం వింటూ ఉంటే చాలు. మా తాతగారు మా ఇంట్లో ఉన్నప్పుడు నా చిన్నప్పుడు ఆయన అప్పటికేమో ఆయనకి 60 పైనే ఉన్నాయి. నేనేమో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను. ఆయన రోజు రాత్రి 10 అయ్యేసరికి అప్పట్లో రేడియోలో ఒక గంట హిందుస్థానీ సంగీతము, కర్ణాటక సంగీతం కచేరీలొచ్చేవి. ఇక మొదలెట్టార్రా బాబు ఈయన అనిపిచ్చేదనమాట. 10 గంటల నుంచి ఆ రేడియో ఆ! ఊ అని ఆ సంగీతం అప్పట్లో మరేమో అర్థమయ్యేది గాదు. కర్ణాటక సంగీతం కొంచెం బెటర్ అప్పుడప్పుడే నేను నేర్చుకుంటున్నాను గాబట్టి. కానీ ఆ హిందుస్థానీ సంగీతం ఏమిటో సాగదీస్తా ఉంటే ఆయన చెవులో పెట్టుకొని మరీ విని, మా అమ్మమ్మ గారు తిట్టేవారు. "అంత సౌండ్ ఎందుకు ఇంట్లో అందరూ పడుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు తగ్గిచ్చండంటే" పాపం తగ్గిచ్చేసి చెవులో పెట్టుకునేవారు. చెవు పక్కన పెట్టుకొని రేడియో పట్టుకొని ట్రాన్సిస్టర్ అనమాట. పట్టుకొని వినేవారు. అంటే ఏంటంటే ఆ ఆ వయసుకి అది ధర్మం అంతే. మన ఆత్మానందం వైపు వెళ్ళాలింక. భౌతికమైన ఆనందం వైపు వెళ్ళడానికి లేదు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవడం. మనం మనమే ఏకాంతంగా మన ఇంట్లో గది పెట్టుకొని దాన్ని ధ్యానానికి సిద్ధం చేసుకోవటం. లేదంటే అప్పుడప్పుడు ఎవరికైనా ధ్యానం నేర్పుతూ ఉండడం. మన ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం అనేవన్నీ కూడా ఖచ్చితంగా 50 సంవత్సరాలకి ఇంకా రిటైర్ అయినా అవ్వకపోయినా, బాధ్యతలైనా అవ్వకపోయినా ఇంట్లోనే ఎంతమందున్నా ప్రయత్నం చేయాలి తప్పదు. సో, అందువల్ల ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు అంతర్ముఖం కావడం ఇప్పటివరకు బహిర్ముఖం అయ్యున్నావు. చెయ్యాలి. అక్కడ అది డ్యూటీ. కానీ ఇప్పుడు అంతర్ముఖం అవ్వాలి. ఇక్కడ ఇది డ్యూటీ. సో, ఈ డ్యూటీని మనం ఇక్కడ చేయాలనమాట. అందువల్ల మనకి అందరికీ ఈ రోజుల్లో 50 ఏళ్ళకే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఏమి అయిపోవట్లేదు అందరికి. కొంతమందికవుతాయి, కొంతమందికి అవ్వవు. పూర్వం రోజుల్లో చిన్నపిల్లలప్పుడు పెళ్ళిళ్ళైతే అవుతాయి. ఇప్పుడెక్కడవుతాయి? పైగా ఇప్పుడు పిల్లలందరికీ చదువులు, ఉద్యోగాలు వచ్చాక గాని పెళ్ళిళ్ళవ్వవు. 30 ఏళ్ళు దాటుతూ ఉంటాయి. సో, అందువల్ల ఏంటంటే భౌతికంగా అయినా అవ్వకపోయినా నువ్వు మాత్రం దానికి సంసిద్ధం కావాల్సిందే. సో, కాబట్టేంటంటే, మన ఇంట్లో మన పనులన్నీ పూర్తి చేసేసి, ఒక ఆశ్రమంకెళ్తే ఎలా ఉంటామో, అది ఆ సాధన ఇంట్లోనే చెయ్యాలనమాట. అందుకని అలా చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే, తెలియకుండానే అప్పుడప్పుడు మనం ఒక వారం రోజులో, 10 రోజులో బయటికెళ్ళే అవకాశం తెలియకుండా వస్తూ ఉంటుంది. తెలియకుండా వచ్చినప్పుడు ఏం జేయాలంటే, ఇమ్మీడియేట్‌గా ఆ అవకాశాన్ని తీసుకొని ఆహ్, ఇప్పుడు కుదరదులేండి, నేను రాలేనులెండి అనకుండా హ్మ్. వెంటనే ఆ అవకాశం తీసుకొని అక్కడికి వెళ్ళి వస్తూ ఉండాలి. సో, అలా వెళ్ళొచ్చినప్పుడు ఏమిటవుతుందంటే తెలియకుండానే ఈ గృహస్థ ధర్మం తాలూకు బాధ్యతలు సులువైపోయి ఈ ఆశ్రమ ధర్మం వైపు నిన్ను ఇది టర్న్ చేస్తదనమాట. ఇది మనకి ఒక గొప్ప అవకాశం. అది నేచర్ కల్పిస్తోందనేది గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి కూడా. సో తర్వాతదేంటంటే, ఎందుకని ఆశ్రమం ఎక్కడికైనా వెళ్ళి రావటం అన్న అవకాశం వస్తే వెళ్ళాలి అంటే, అక్కడ మనం ప్రకృతితో గడుపుతాం. అక్కడ ఏం పనుండదు. ఎవరితో పోసుకోలు కబుర్లుండవు. 3 గంటలు, 5 గంటలు, 10 గంటలు ధ్యానం ఉంటుంది. చక్కగా ధ్యానం చేస్తాము. లేదంటే పక్కనోడికి అనుభవాలు చెప్తాము. లేదంటే వాళ్ళ అనుభవాలు వింటాము. అక్కడ వాతావరణాన్ని బట్టి అదే ఉంటుంది. మరి మన ఇంట్లో ఉంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు
ఏం చేసావు? మీ ఇంట్లో ఎవరేమన్నారు? ఎవళ్ళేం మాట్లాడారు? ఇవాళ వాళ్ళిలా చెప్పారు, వాళ్ళలా చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఇవే చెప్తారు. సో, దీని నుంచి మనం బయటికెళ్ళాలి అంటే అప్పుడప్పుడు ఒక 10 రోజులు మనకి ఆశ్రమ వాతావరణానికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని తీసుకొని వెళ్ళి వస్తే ఏమిటవుతుందంటే, మనసు దానికి సంసిద్ధం అవుతూ ఉంటుంది. నేను రీసెంట్‌గా గూడా ఇది అనుభవించానండి. ఏంటంటే, ఎప్పుడూ కడతాలు వెళ్తూ ఉంటాము. అది ఓకే. అలవాటయింది. 4 రోజులో, 5 రోజులో ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళే. కానీ నా వయసు ఇప్పుడు 54. కానీ ఫస్ట్ టైమ్ నాకు చెన్నై మ్యూజిక్ ఫెస్టివల్‌కెళ్ళే అవకాశం వచ్చింది. ఇంతవరకు నేను అంటే ఇప్ మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే తమిళనాడు అంటే సంగీతానికి ఒక గొప్ప ఆలవాలం. ఎందుకంటే మరి త్యాగరాజ స్వామి కూడా అక్కడే పుట్టాడు. అక్కడే ఆయన గూడా ఉన్నాడు. ఆహ్, అక్కడ ఆ చెన్నై మ్యూజిక్ ఫెస్టివల్, చెన్నై మ్యూజిక్ అకాడమీ నేను ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు. అమ్మో! పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు ఎళ్తారు అక్కడికి. నేనేంటి ఎప్పుడో మనం దూరం నుంచి ఫోటోల్లో, వీడియోల్లో చూస్తూ ఉంటాం అనుకున్నాను. కానీ తెలియకుండానే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశం వెంటనే అక్కడికి మనమేంటి సరిగమపదనిసలో సరిగ్గా రానోళ్ళం. ఆ గొప్ప గొప్ప విద్వాంసులు, వరల్డ్ క్లాస్ విద్వాంసులు వాళ్ళందరూ. అక్కడికి మనమేంటి వెళ్ళేది అని అనుకుంటే అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి అని అనిపించి వెళ్తే నిజంగా నేను ఒక గొప్ప ప్రపంచంలోకి వెళ్ళొచ్చిన అనుభూతి, ఓ గొప్ప శక్తిని నాతో కూడగొట్టుకున్న అనుభూతి నాకు కలిగింది. అసలు నాకది చాలా చాలా వండర్‌ఫుల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చిందనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఏమీ లేదు. ఆ వాతావరణంలో ఉన్నాం. ఏమీ ఉండదు. పొద్దున్నే 9 గంటలు, 8 గంటలకో, 9 గంటలకో మొదలవుతాయి. వరుస పెట్టి కంటిన్యూయస్‌గా గంట, 2 గంటలు, 3 గంటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంగీతమే ఉంటుంది. అక్కడ ఏముండదు. ఎవరు మాట్లాడుకున్నా సంగీతం గురించే మాట్లాడతారు. ఆ రాగం, ఈ రాగం గొప్ప గొప్ప పెద్ద పెద్దవాళ్ళు 90 ఏళ్ల ముసలివాళ్ళు దగ్గర నుంచి ఆ సంగీత వాతావరణం అంటే ఏంటో 10 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, టీనేజ్‌లో ఉన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, తండ్రులు, తాతలు చేతులు పట్టుకొనొచ్చి చక్కగా ఆ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, "ఈ ముసలివాడు ఈ రాగం అమ్మా, ఈ ఆలాపనమ్మా, ఇలా వేశాడో చూడని" వాళ్ళు చెప్తూ ఉంటే, అరే! ఎంత గొప్ప చిన్న పిల్లలకి ఎంత గొప్ప సంస్కారాన్ని, సంగీతం పట్ల మక్కువని, అవగాహనని వీళ్ళు కల్పిస్తున్నారు అనిపించింది. అక్కడ 10 ఏళ్ళు నుంచి 90 ఏళ్ల వరకు అందరూ ఉన్నారక్కడ. కష్టపడి కర్రొచ్చుకొని నడిచి వచ్చి ముందు వరుసలో కూర్చొని విని, ఆహా! ఓహో! విని ఒక 25 ఏళ్ల పిల్లలు పాడుతుంటే చప్పట్లు కొట్టి ఎళ్లారు పెద్దవాళ్ళు. సో, గొప్ప వాతావరణాన్ని నేను చూశాననమాట. సో, అది అంటే అలాగా మనకు అవకాశం వస్తుంది. నిర్లిప్తంగా వదిలేయకుండా మనకేంటిలే అనుకుని అప్పుడు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ గడిపి రావాలి. అలాగా మనము అక్కడేంటంటే ఇవన్నీ మనకేం చేస్తాయంటే, మనకు తెలియకుండానే మనల్ని అంతర్ముఖులను చేయడానికి, మన స్వీయ సాధనకి, మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకి అవకాశాన్నిస్తాయి. ఎందుకంటే, మనం సాధన చేసి, మనం జ్ఞానాన్ని పొందాక ప్రచార ధర్మంలోకెళ్ళాలే కానీ, సో, అఫ్‌కోర్స్ ప్రతిసారి తెలిస్తే చెప్పన్నారు. అప్పుడేం చెప్పాలి? నీ కళ్ళు మూసుకో, వేళల్లో వేలు పెట్టు, కాళ్ళు 2 క్రాస్ చేసుకో, హాయిగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, శ్వాసను గమనించు. ఇది తెలిసినప్పుడు అదే చెప్పాలి. ఇది తెలియనివన్నీ చెప్పకూడదు. తెలియనివన్నీ చెప్పాలి అంటే తెలుసుకొని చెప్పాలి. సో, అంతటి జ్ఞానాన్ని పొందిన తర్వాతే గురువులవుతారు ఎవరైనా. ఆ జ్ఞానము, ఆ సాధన మన దగ్గర ఇంకా లేకుండానే తెలిసింది చెప్పమన్నారు గానీ సార్ గూడా తెలియనిది చెప్పమనలేదు. సో, అందువల్లేంటంటే, ఆ తెలుసుకొని చెప్పడానికి తగ్గ సాధన, జ్ఞానము పొందడానికి ఈ ఆశ్రమ ధర్మం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎళ్ళొస్తూ ఉంటాం. గొప్ప గొప్ప వాళ్ళవన్నీ వింటూ ఉంటాం. ఆ వాతావరణంలో గడిపొస్తూ ఉంటాం. మనకు తెలియకుండా గంటలు గంటలు సాధన చేస్తాం. ఇంట్లో కూర్చుంటే అవుతదా? అన్ని గంటలు సాధన కర్తల్లో కూర్చుంటే అవుతది. వెళ్ళి పిరమిడ్‌లో 3 గంటలు, పత్రిసారి దగ్గర ఓ 3 గంటలు, పొద్దున్నే తెల్లారుజామున టెంట్ దగ్గర ఓ 3 గంటలు. అదే పని అక్కడ. కూర్చుంటే అదే పని జేసొస్తాం. సో, అందువల్లేంటంటే అంత సాధన, మరి అంతమంది నుంచి పుస్తకాలు చదవడం దగ్గర నుంచి అక్కడ డిస్కషన్స్ వింటూ ఉంటూ అదే వాతావరణంలో గడిపి రావటం వల్ల మనకు తెలియకుండానే ఆ జ్ఞానాన్ని కూడా పొందొస్తాం. సో, అప్పుడు ఆ సాధన, ఆ జ్ఞానమే మనం ప్రచార ధర్మంలోకెళ్ళినప్పుడు లేదా ఆత్మధర్మంలోకెళ్ళినప్పుడు 10 మందికి పంచడానికి ఏ స్థాయి జ్ఞానం పెంచుకుంటే ఆ స్థాయిలోనే మనం పంచగలుగుతాం. అంతే కదా! తెలియని తెలియని దాన్ని ఎలా చెప్పగలుగుతాం అసలు? అది వేగ్‌గా ఉంటుంది.
సో, ఇది ఇంతవరకు ఆశ్రమ ధర్మంలో మనం నిర్వర్తించాల్సిన ధర్మం. అందుకని 50 సంవత్సరాల తర్వాత రోజు మందులేసుకోవాల్సిన రోగాలొచ్చాయి అంటే, లైక్ బీపీ, షుగరు, థైరాయిడు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ లాంగ్ స్టాండింగ్‌గా మందులేసుకోవాల్సినవే కదా! వచ్చాయంటే అర్థం ఏంటంటే, ఈ సంసార ధర్మం నుంచి పూర్తిగా సరిగ్గా నిర్వర్తించి, దాన్ని నేను ఇంకా అక్కడ ఫుల్ స్టాపు పెట్టడం లేదు. కామా పెడతాం అంతే. ఎందుకంటే ఇక్కడే ఉంటాం గదా! మనం అప్పుడప్పుడు ఒక్కొక్క 10 రోజులు ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళి రావాలని అర్థం. అక్కడికెళ్ళి పూర్తిగా సైలెంట్ అయిపోయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఓ వారం రోజులు మౌనంతో ఉండి, పూర్తిగా మనతో మనం ఉండి, మనం అంతర్ముఖులమయ్యి ఆ జ్ఞానాన్ని, సాధనని చేసుకొని బయటికి మళ్ళీ ఇంటికి రావాలి. ఇది ఇక్కడ చేయవలసిందనమాట. సో, నెక్స్ట్ తర్వాతదైనటువంటి ఆత్మధర్మం లేదా ప్రచార ధర్మానికి వెళ్తే ఏమిటవుతుందంటే, మనం ఎప్పుడైతే ఈ ఆశ్రమ ధర్మంలో సంపాదించుకున్న జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్నంతటినీ కూడా మనం మన అనుభవాలని చెప్పడం ద్వారా కానీ, లేదా పుస్తకాల్లో కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకి 'మరణం లేని మీరు' పుస్తకం తీసుకొచ్చిన ఆయన ఉన్నారు. ఆయన ఎవరో సొసైటీలో ఏనాడు చూడలేదు ఎవరిని. పీజీ రామ్మోహన్ గారిని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు? ఎవరూ లేరు. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ అప్పట్లో. పాటికి రిటైర్ అయిపోయే ఉంటారు. ఆయనెప్పుడూ పత్రి సారు ఆయన ఉన్నప్పుడు ఆ రోజులు 90స్‌లో, 80స్‌లో వాళ్ళిద్దరూ ప్రత్యేకించి మాట్లాడుకోవడమే గానీ, బయటకొచ్చిన దాఖలాలు ఎక్కడికి లేవు. సొసైటీ ఏనాడో ఆయన్ని చూడలేదు. కానీ ఒక గొప్ప పుస్తకం 'మరణం లేని మీరు' లాంటి ఒక గొప్ప పుస్తకాన్ని ట్రాన్స్‌లేట్ చేసి సొసైటీకి ఇవాళ ఒక పెద్ద బాల శిక్ష 'మరణం లేని మీరు' అన్నది. దాన్ని దాన్ని అందించారు. అంటే అర్థం ఏంటంటే కొంతమంది వాళ్ళు పొందిన జ్ఞానాన్ని, వాళ్ళ అనుభవాన్ని ఏం చేస్తారంటే చెప్పడం ద్వారా ఊరూరా తిరిగి చెప్పడం ద్వారా చేస్తారు. కొంతమంది కామ్‌గా ఉండి పుస్తకాలు రాయడం ద్వారా చేస్తారు. ఏదైనా కరెక్టే. అందరూ ప్రత్యక్షంగానే ఉండి చేయాలని లేదు. మైకొచ్చుకొని మాట్లాడాలని లేదు. దాని పుస్తకాలు రాసి ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. ఎవరో ఎక్కడో కూర్చొని రాసి బయటకి వదులుతుంటేనే కదా! మనం ఇవాళ ఇన్నన్ని చదువుతున్నాం. లేతే ఇవన్నీ ఒక పుస్తకం రాయాలి అంటే హ్మ్. ఎంత ఎంత సమయం కేటాయించాలో, ఎంత సాధన ఉండాలో, ఆ పుస్తకం మీద ఎంత వర్కౌట్ చేయాలో మనకి తెలుస్తుంది. నేను మొన్న ఈ మధ్యలో ఒక ఆవిడ పుస్తకాన్ని కరెక్షన్ చేశాను. ఆవిడ అనుభవాన్ని రాసిన అనుభవాన్ని నాకు కరెక్షన్‌కి పంపిస్తేనే నాకు 3 నెలలు పట్టింది. ప్రతిరోజు 5, 5 గంటలు టైం దాని మీద పెడితే 3 నెలలు పట్టింది. ఏంటి రాయడానికి కాదు, కరెక్షన్ చేయడానికి. అలాంటప్పుడు మరి రాయడం అన్నది ఎంత గొప్ప పని. అది అది మనకి అంటారు కవులు కూడా గొప్ప గొప్ప కవులు ఉంటారు. పాటలు రాసేవాళ్ళు, పద్యాలు రాసేవాళ్ళు వాళ్ళందరిని అడగండి. ఒక పాట రావాలంటే 9 నెలల పాటు బిడ్డను మోసి కన్న వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసి కష్టపడతారో అంత కష్టపడతారు వాళ్ళు ఒక్కొక్క పాట రాయడానికి. 2 లైన్‌లు రావడానికి ఒక్కొక్కసారి వాళ్ళకి రాత్రులు రాత్రులు పడుతూ ఉంటుంది. తట్టదు. ఆ 2 లైన్‌ల దగ్గర ఆగిపోతుంది. ముందుకెళ్ళదు. ఇట్లాగనమాట. సో, అందుకనేంటంటే, వాళ్ళని చెప్పడం ద్వారా కావచ్చు, చేయడం ద్వారా కావచ్చు, రాయడం ద్వారా కావచ్చు, వీళ్ళు ఎక్కడో అక్కడ ఆ వాళ్ళ వాళ్ళు హ్మ్, ఆశ్రమ ధర్మంలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. చేస్తారు కూడా ఈ ఆత్మ ధర్మంలోకొచ్చేటప్పటికి. సో, ఇక్కడేంటంటే, ఈ ఇక్కడికొచ్చేటప్పటికి వీళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, ఈ సమాజం మొత్తం భగవంతుడే. అంటే సమాజం అంటే ఏంటి? వ్యక్తుల సముదాయమే గదా! సంఘము, సమాజం అంటే. సో, ఇక్కడ ప్రతి వ్యక్తి భగవంతుడే. మళ్ళీ అందరం కలిపి ఒకటే భగవంతుడు. మళ్ళీ ఇక్కడ తేడాలేమి లేవు కదా! డీప్‌గా వెడితే. బయటికి చూస్తే ముందు నేను భగవంతుడు. తర్వాత పక్కనోడు భగవంతుడు. ఎదుటోడు భగవంతుడు. ఇంకా లోపలికెళ్తే ఆత్మ దగ్గరికొచ్చేటప్పటికి అందరం ఒకటే ఆత్మ పదార్థం. అందరం ఒకటే భగవంతుడు. అన్నప్పుడు ఇక్కడ ఎనకాల ఎక్కడో ఉండి ఓ పుస్తకం బయటికి పంపిస్తున్నా ఎంతమంది ఆత్మల కోసమే అర్థం. సో, ఇది కూడా సేవే. అందుకనేంటంటే, ఇక్కడ ఈ సేవ ఎవరి కోసమో చేయట్లేదు. అందరం కలిపి ఒకటే ఆత్మ. ఈ సమాజమే భగవంతుడు. ప్రతి ఒక్క భగవంతుడు కలిపి ఒకటే భగవంతుడిలో భాగము అని మనకెప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు మనం సమాజానికి సేవ చేయట్లేదు. మనకు మనమే సేవ చేసుకుంటున్నాం అన్న విషయం మనకి బాగా అర్థమవుతుందనమాట. అందుకని చిరంజీవి స్వామీజీ నేను స్కూల్‌లో పనిచేసినప్పుడు ఒకసారి మా స్కూల్‌కొచ్చారు. వచ్చినప్పుడు ఆయన అప్పుడు పిల్లలకి భగవద్గీత కాంపిటీషన్స్ నిర్వహించారనమాట. నిర్వహించినప్పుడు
టీచర్స్‌కి ఒక 30, 40 శ్లోకాలు పంపించారు. పిల్లల్ని ట్రైన్ చేసి పంపించమని. దాన్ని వాళ్ళక్కడ చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన తర్వాత ప్రైజ్‌లవి అనౌన్స్ చేస్తారు. అందులో నేను నేను నేనుండేది అంటే హై స్కూల్‌లో అయినా గానీ, ఈ యూకేజీ పిల్లాడికొకడికి నేను ఆ 30 శ్లోకాలు నేర్పించాననమాట. అంటే కేటగరీస్ ఉంటాయి గదా! 5 టు 4-8 ఇయర్స్, 8 టు 12 ఇయర్స్ అలాగా. అలా ఈ 4-8 ఇయర్స్‌లో యూకేజీ పిల్లాడంటే 5 ఏళ్లుంటాయేమో. వాడికి అద్భుతంగా 30 శ్లోకాలు నేర్చుకున్నాడు. నాకు వాడినేంటంటే ఆ శ్లోకాలొచ్చే వరకు నేను ఏ క్లాస్‌కెళ్తే ఆ క్లాస్ నా చెయ్యుచ్చుకొని తిరిగి తిప్పుకునేదాన్ని. ఆడ కూర్చోపెట్టా, ఒక్కో శ్లోకం నేర్పించా, ఆ రోజంతా అనిపించి, ఈలోపు నా పాఠాన్ని నేను చెప్పుకోను. ఇదే సరిపోయేది. అట్లా వాడు అద్భుతంగా ఉంటే, వాడికి మొత్తం మీద అన్ని స్కూళ్ళకి కూడా ఈ పిల్లాడికి ఫస్టొచ్చింది. ఆ ఫస్టొచ్చినప్పుడు దాని తాలూకు వాడికి గోల్డ్ మెడల్ ఏదో ఇవ్వడానికి చిన్నజీయర్ స్వామి వచ్చారన్నమాట. స్కూలుకొచ్చారు. స్కూలుకొచ్చినప్పుడు వాడిని అడిగి ఇంత అసలు మురిసిపోయారనమాట. వాడు వాడు చెప్పిన ఉచ్చారణ వాడు గుర్తుపెట్టుకుని ఆ చిన్న పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు చెప్పడం చూసి, "ఎవరమ్మా ఈ పిల్లాడికి ఇంత అద్భుతంగా నేర్పించారని" అడిగితే, "మా ప్రిన్సిపల్ మేడం ఇంగో ఈవిడేనండి" అని నన్ను చూపించారు. చూపిస్తే అప్పుడు ఆయన నాకు కూడా ఏదో గోల్డ్ కాయిన్ ఇచ్చారు. అక్షింతలు ఆయన ఆశీర్వచనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అన్నారనమాట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, "ఇక్కడ మానవ సేవే మాధవ సేవ." మాధవ సేవే మానవ సేవ కాదు. మానవ సేవ అంటే మళ్ళీ, మళ్ళీ మాధవ సేవే మానవ సేవ అవుతుంది. ఎందుకంటే మానవుల్లో ఉన్న మాధవుడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇక్కడ చేస్తున్నది ఎవరికి? మనిషికి కాదు. మనిషిలో మాధవుడున్నాడు. ఆ మాధవుడికి చేసే సేవే మనిషికి చేసే సేవ అవుతుంది. అనేది ఆయన ఆ రోజు అద్భుతంగా చెప్పింది ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుందనమాట. ఏంటంటే ఈ సమాజానికి మనం ఏదో సేవ చేయట్లేదు. ఇక్కడ మనకు మనమే సేవ చేసుకుంటున్నాం. హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గూడా 30 శ్లోకాలు బట్టి పట్టలేదు. వాడికి నేర్పించినప్పుడు నేర్చుకున్నదే అంతే అక్కడితో అది అయిపోయిందనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు తీసి చదువుతూ ఉంటాను. ఎవరికైనా చెప్పాలంటే చెప్తూ ఉంటాను. అంటే ఏంటంటే మనకి మనం సేవ చేసేసుకున్నాం. వాడికి నేర్పించడంలో భగవద్గీత పట్ల నాకు నాకు నే నేర్చుకోవడం నాకు తెలియకుండానే అక్కడ అయిపోయింది. సో, అట్లా ఏంటంటే మనము ఏదైతే జీవిత లక్ష్యంగా పెట్టుకొనొచ్చామో, ఆ లక్ష్యం అన్నది ముందు ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఈ పనే నీ పర్పస్ అని చెప్పి మనం ఎవరు నిర్ధారించలేరిక్కడ. మనందరికీ కలిపి ఒక పనుంటుందనుకోండి, తాత్కాలికమైన పనది. ఓ 10 రోజులు పని చేస్తాం, గబగబా ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాం, మళ్ళీ ఎవరి దారిన ఆళ్ళెళ్ళిపోతాం. కానీ మనదైన పనొకటుంటుంది. అది మన జన్మ లక్ష్యం. ఆ జన్మ లక్ష్యాన్ని తెలుసుకొని, దాని వైపుగా అడుగులు వేస్తూ పనిచేయటమే ఇక్కడ ఆత్మధర్మము. ఈ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఆ పనులు, ఈ పనులు, ఈ పనులకు కాలక్షేపం చేస్తే, మళ్ళీ ఈ హోంవర్క్ చేయడానికి మళ్ళీ ఇంకో 5, 6 జన్మలు తీసుకోవాల్సొస్తుంది. సో, అందువల్లేంటంటే మనము ఒక్కొక్కసారి కంప్లీట్‌గా నేర్చుకోవాల్సున్నప్పుడు ఎంతో టైం పెట్టి పని చేయాల్సుంటుంది. ఒక్కొక్కసారి చేసేవాళ్ళకి మనం చేసేవాళ్ళకి మనదైన సహాయం చేస్తే సరిపోతుంది. సహాయం అనకూడదు. మన వంతు బాధ్యతను మనం అక్కడ నిర్వర్తిస్తే సరిపోతుంది. సహాయం ఏముంది ఇందులో ఎవరికెవరం సహాయం చేసుకుంటాం. మన పని ఏముందో అక్కడ ఆ పని చేసేసి, మళ్ళీ మన సొంత ధర్మంలోకి, మన సొంత లక్ష్యంలోకి మనం వచ్చేయాలి. సో, ఎందుకంటే అది కూడా కర్తవ్య నిర్వహణే. అందరం కలిపి ఇదే పని జేయడం, ఇదే కర్తవ్య నిర్వహణ, ఇదే కరెక్ట్ అనుకోవడానికి లేదు. నీకంటూ నీకొక ఆత్మధర్మం ఉంది. ఆ ఆత్మధర్మం ఏంటనేది ఈ భూమి మీదకి నువ్వు ఏం చేయడానికొచ్చావు అన్నది తెలుసుకొని, అది పూర్తి చేసిన నాడే మనము ఈ భూమి నుంచి వెడతాము. లేదా మళ్ళీ తిరిగి, తిరిగి, తిరిగి భూమి మీదకొస్తూనే ఉంటాము. పత్రిసారికి ఒకటే లక్ష్యం అన్నారు. ఈ భూమి మీద ధ్యానము, శాకాహారము ప్రచారం చేయటం. తన ప్రచారం తనకి అయిపోయింది. నా బాధ్యత అయిపోయింది. ఆయన 2012కే చెప్పారు. నా బాధ్యత 2012తో నా ప్రోగ్రామ్ అయిపోయింది. మిగిలిందంతా బోనస్సే ఇంకేమి లేదక్కడ. సో, అందువల్ల ఇంక ఇప్పుడు ఆయన ఉన్నారా? ఎళ్ళిపోయారంటే ఆయన పని అయిపోయింది కాబట్టి ఎళ్ళిపోయారు. ఇంకో కొత్త పనిలోకెళ్ళిపోతారు. ఆళ్ళేమన్నా ఈడ కూర్చుంటారా ఏంటి? మన పని అయిపోయిన తర్వాత. అట్లాగనే మనం కూడా ఏంటంటే, మనము తాత్కాలికంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నా,
అది అది పూర్తి అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టి మన సొంత లక్ష్య ఆత్మధర్మం ఎందుకు వచ్చాము, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పర్పస్ ఆఫ్ సోల్ ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకొని ఆ పని కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పని కూడా కాదు, అసలు ఆ పని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేస్తేనే మనం భూమి నుంచైనా పోతాం, లేదా మళ్ళీ తిరిగి తిరిగి రాకుండా అయినా ఉంటాం. అది పూర్తి చేయనంత వరకు మాత్రం తొందరగా పోను లేకపోతే రావడం అనేది పునరపి జననం, పునరపి మరణం తప్పదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు కర్మలుంటాయి. లేదంటే ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు కర్మలు సగం తగ్గిపోతాయి. ఆత్మధర్మానికొచ్చేటప్పుడు అసలు ఇంకెక్కడ ఏది కర్మలు లేవు. మనం ఏది చేసినా కరెక్టే, మనం రామనుకుంటాం. కాదండి. మన జన్మ లక్ష్యాన్ని మనం పూర్తి చెయ్యనప్పుడు రావాల్సిందే, లేదా వెళ్ళకుండా ఉండాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే లేదు. నా ఇష్టం వచ్చినట్టు రాకుండా ఉంటానంటేను కుదరదు. సో, అది ఎంత ఇంపార్టెంటో ఈ ఆత్మధర్మంలో కూడా మన ఆత్మ లక్ష్యాన్ని తెలుసుకొని మనం తెలియచేయడం, చెయ్యడం అన్నది. సో, అందువల్ల ఏంటంటే మనం మనము ఎక్కడ మన ధ్యాన, జ్ఞాన అనుభవాలని మనం ఎంతగా పొందాము, మనం పొందిన అనుభవాలని ఎవరికెవరికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది మనకంటూ మన సొంత నిర్ధారించుకొచ్చిన లక్ష్యం ఏంటో తెలుసుకొని ఎవరైనా ధ్యానము, జ్ఞానము ఈ జ్ఞానాన్నే పెడతాం అక్కడ. కానీ ఏ వేలో పెడుతున్నామన్నది ఎవరికి వాళ్ళకి ఒక దారుంది. వాళ్ళు ఎంచుకొచ్చిన లక్ష్యం ఉంది. సో, ఇంజినీర్ పని ఇంజినీర్ చేస్తాడు. డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు. ఈయన పని ఆయన చేయలేడు. ఆయన పని ఈయన చేయలేడు. మహా అయితే ఇంజినీర్ గారితో పనుంటే డాక్టర్ గారు వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి పని చేయించుకొని వెళ్ళిపోతారు. డాక్టర్ గారితో పనుంటే ఈ ఇంజినీర్ గారు హాస్పిటల్‌కొచ్చి 5 నిమిషాలు మాట్లాడి మందులు రాయించుకొని వెళ్ళిపోతారు. అంతేగాని ఆళ్ళు ఇక్కడ కూర్చోరు, ఈళ్ళు అక్కడ కూర్చోరు. కూర్చున్న ఆ పని అవ్వదు, చేయలేరు కూడా. న్యాయం చేయలేరుగా. అది కరెక్ట్ కాదు కదా! సో, అందువల్ల ఏంటంటే మనము ఏ పనులు చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నా మనమేంటి, మనమెందుకొచ్చాం, మన ధర్మం ఏంటి అన్నదాన్ని మర్చిపోకుండా దీనికి 80% ఇచ్చుకుంటూ, దానికి 20% ఇచ్చుకుంటూ, మనం కంప్లీట్‌గా మన జన్మ మన పర్పస్ ఆఫ్ లైఫ్‌ని పూర్తి చేసుకొని, మనం ఈ భూమి మీద నుంచి అల్టిమేట్‌గా అందరికి కావాల్సిందేంటంటే, ఆనందంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం తిరిగి రాము. ఎప్పుడూ అరకొర అసంతృప్తితో వెళితేనో లేదంటే ఏదో కొన్ని కొన్ని అసంతృప్తే ఇంకా అక్కడ ఆత్మ దగ్గరికొచ్చేటికి దుఃఖాలు తగ్గొచ్చు కానీ, అసంతృప్తి అన్నది తెలియకుండా ఉంటుంది. కారణం ఏంటంటే, నీ జన్మ లక్ష్యాన్ని నువ్వు అసలు నీదన్నదాన్ని నువ్వు తెలుసుకోలేదు. దాన్ని పూర్తి చేయలేదు. అందుకని దాని తాలూకు అసంతృప్తి లోపల ఉంటూనే ఉంటుంది. సో, ఈ అసంతృప్తితో మనం పైకి అంటే ఆ ఫ్రీ విల్ జోన్‌లోకి మనం వెళ్ళలేము. లేదా పూర్తి భగవత్ స్థితిలోకి మనం వెళ్ళలేము. సో, ఎప్పుడైతే భగవంతుడిలో లయమవ్వాలనుకుంటామో, అప్పుడు మనం ఈ అన్ని ధర్మాలని, ఈ 3 ధర్మాల్లోనూ కూడా మనదైన పనిని మనం కరెక్ట్‌గా నిర్వర్తిస్తూ, మనం ఆనందాన్ని పొందుతూ, మన పక్క వాళ్ళకి ఆనందాన్ని అందించడమే యు అండర్‌లైన్ కాజ్ అయితే ఇదే. ఏం లేదు. బయటికి దారులు వేరైతే ఉండొచ్చు కానీ, మూడిట్లోనూ అండర్‌లైన్ కాజ్ ఇదే ఉంటుంది. సో, నాకి ఈ నిన్నటి దాకా ఈవిడ సుష్మా గారు పాపం నిన్న సాయంత్రం, మధ్యాహ్నం గూడా మెసేజ్‌లు పెట్టారు. ఈ టాపిక్ చెప్పండి. నాకు ఏం టాపిక్ చెప్పాలో బుర్రకి తట్టనే లేదు. అందుకని సైలెంట్‌గా ఉన్నాను. ఏం చెప్పాలో చూద్దాం. సరే ఆవిడే పాపం సత్సంగం అని పెట్టుకున్నారు. హ్మ్. ఏమంటారంటే నాకు తట్టట్లేదు. ఏం చెప్పాలి అనేది తట్టడం లేదు. అందుకని నేను ఏది టాపిక్ అంటుంటే ఆవిడ పాపం అన్ని సార్లు అడిగినా నేను ఇవ్వలేకపోయాను. సరే రేపొద్దున చూద్దాం. ఆ రోజుకి అప్పటికి ఏదొస్తుందో. కాపోతే ఏంటంటే వాళ్ళకి ఇవ్వకపోతే ఈవిడకి ఏంటి ఆ పేరు చెప్పమంటే కూడా ఎంత బాధపడిపోయింది. అంత ఖాళీ లేదా అనుకోవచ్చు. కానీ నాకు కారణం ఖాళీ లేకపోవడం కాదు. ఒక టాపిక్ ఇదని పేరు పెట్టడానికి ఎంతసేపు పడుతుందండి టైప్ చేయడానికి? బోలెడు పనులు చేస్తున్నాం. కాపోతే ఏంటంటే నాకేం తట్టలేదు. ఏం చెప్పాలని నాకు రాత్రి పడుకున్నప్పటికి తట్టలేదు. పొద్దున 3కి లేచినప్పుడు తట్టలేదు. ఈ ఏంటంటే 4:30కి తట్టిందనమాట. ఓహ్! ఇది చెప్దామని. నేను 4:30 దాకా ధ్యానం చేశాను. చేసిన తర్వాత ఏం జెప్పాలి అని అప్పుడు ధ్యానంలోంచి మెలుకువొచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం జెప్పాలి అన్నప్పుడు, ఓహ్! ఇది చెప్దాం అనిపించింది. సో, అప్పుడు దీనికి చెప్పడానికి ట్రై చేశాననమాట. సో, థాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు, మీకు అవకాశం ఇచ్చినందుకు
నాకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.